దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని కొన్ని మాటలు మనం ధ్యానించుకోవచ్చు ఉండగా మీకు ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. తరువాత ఒక లైక్ చేయండి. మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీ సమస్యలు మాకు తెలియపరిచినట్లయితే మేము ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఏం తెలియజేయబడుతూ ఉంది అంటే, యేసు ప్రభువారు ఒక కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, కొండ దిగి ఆయన నడుస్తూ ఉండగా ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మొక్కాడు. ఏమని మొక్కాడంటే, మనమైతే అనుకుంటాం అయితే సాగిలపడి లేదా మోకాలేసి లేదా ప్రభా నాకు కానీ స్వస్థత కలిగినట్టయితే నీకు 4 కొబ్బరికాయలు కొడతాను, 4 టెంకాయలు ఇస్తాను, లేదా ఒక 7 కొమ్ములు పోతనిస్తాను అని మొక్కుకుంటామని అనుకుంటాం. ఏం మొక్కలేదండి. ఆయన ఏం చేశాడంటే సాగిలు పడ్డాడు. యేసు యొక్క పాదముల యొద్ద పడి ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని. అందుకు యేసు ఏమంటున్నారంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునుగా కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మాటలో ఉన్నటువంటి మర్మం మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, మనం చాలా వరకు ఏం ఆలోచిస్తామంటే కుష్ఠరోగం ఏంటి, ఆయన చెయ్యి ముట్టుకోవడం ఏంటి, ఆ రోగం పోవడం ఏంటి అని ఆలోచిస్తాం. లేదు ప్రియమైన దేవుని సంగమా, ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైనా ఆయన యుద్ధకు వచ్చి ఇక్కడ శరీరానికి పట్టినటువంటి కుష్ఠరోగాన్ని చూస్తున్న ఈ దినాన్న మనలో కూడా చాలామంది కుష్ఠరోగము పట్టినటువంటి చాలామంది ఉన్నారు. మనలోనే కాళ్ళు బాగుంటాయి, చేతులు బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, అవయవాలు అన్నీ కూడా క్రమంగా చక్కగా ఉంటాయి. కానీ ఏముండదంటే ఆరోగ్యం ఉండదు. దేనికి ఆరోగ్యం ఉండదంటే శరీరానికి కాదు, ఆత్మకు తగ్గ ఆరోగ్యం కానీ స్వస్థత కానీ ఉండదు. ఎందుకు అంటే ఆత్మకు పట్టినటువంటి కుష్ఠును వదిలించాలంటే ఎవరి తరము కూడా కాదు. అది ఒక యేసు ప్రభువు మాత్రమే బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే వాడు ఏం చేసింటే కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క కుష్ఠరోగంతో బాధపడుతూ ఉండగా యేసు యొద్దకు వచ్చి ప్రభువా నీకిష్టమైతే అనేసి ఒక మాట వాడుతూ యేసు దగ్గర సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అనేను. అంటే అప్పుడు ఏం చేశాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వడమే కాదు, నీవు వెళ్ళి యాజకునికి నీ శరీరమును కనపరుచుకొని చెప్పేసి ఒక మాట చెప్పాడు. వెంటనే వాడికి ఉన్నటువంటి యొక్క కుష్ఠరోగం అంతా కూడా పటపంచలు అయిపోయింది. అంటే వితిన్ 5 సెకండ్స్లో రోగం అంతా కూడా వాడిని వదిలేసింది, వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచన చేసినట్లయితే, ముందుగా మనం ఆలోచిస్తే మన శరీరానికి పుట్టినటువంటి కుష్టు పోవాలంటే హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడితే కుష్టు తగ్గుతుంది. రెండోది, మన మనస్సుకు ఆత్మకు పట్టినటువంటి కుష్టు పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే వైద్యం చేయగలరు తప్ప మరి ఎవరి తరము కూడా కానే కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ కుష్టు అనేక రకాలుగా ఉంది. 1 డబ్బు కుష్టు, 2 ధనధాన్యాలు, బంగారం, వజ్ర వైడూర్యాలు, ఇటువంటి కుష్టు రోగము మనసునకు పట్టేసి ఉంటుంది. ఈ కుష్టు రోగం వదిలించాలంటే ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి వల్ల కూడా కానే కాదు. కనుక ప్రియ దేవుని సంగమ, ఈ విషయాన్ని మీరు గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.